రవి గారు, అంతకంతకు సద్దుమణిగిపోతుందేమో అంటే ఇంకా పెరుగుతూ పోతున్న లడ్డూలో కల్తీ విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయాలని మాకెందుకు చెప్తున్నారు, సిబిఐకి చెప్పుకోండి అన్నట్టుగా ఒక వ్యాఖ్యానించింది. ఏమంటారు సార్ దీని గురించి? మానూరు సత్యనారాయణ అనే ఒక ఆయన దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇప్పటికి కూడా లడ్డు గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. లడ్డులో కల్తీ, కొవ్వు కల్తీ ఇవన్నీ అని చెప్తున్నారు. ఇలా దాని మీద దేవుడికి అపచారం చేస్తున్నారు కాబట్టి ఇలా మాట్లాడకుండా మీరు ఆపాలి, ఈ చర్చలు ఆపమని ఉత్తర్వులు ఇవ్వాలని అడిగారు ఆయన సుప్రీంకోర్టును. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో సహా ధర్మాసనం అందుకు నిరాకరించింది. కానీ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. వాళ్ళు చేసినవి ఇరువైపులా కూడా వర్తించే విధంగా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే సిబిఐని మేము దర్యాప్తు జరపమని నియమించాము, అలాగే ఒక సిట్ కూడా వేసాము. మీరు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పుకోండి. మీరు బయట అంతా ఎందుకు మాట్లాడతారు, దీన్ని ఎందుకు వివాదం చేస్తారు? పైగా లడ్డూలో కొవ్వు కలిసిందని ఇంకోటి అని చెప్పడానికి మీరు ఏమన్నా నిపుణులా, ఎక్స్పర్ట్సా? కాబట్టి ఇలాంటి మాట్లాడటం మానేయండి. మీ దగ్గర ఏమైనా నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే మీరు సిట్టుకు సమర్పించండి అని చెప్పారు న్యాయమూర్తులు. చాలా ముఖ్యమైన విషయం ప్రమోద్, నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఈ అంశం మాట్లాడకూడదని ఎవరు అనరు, కానీ ఎవరికి వాళ్ళు ఇప్పుడు శాసనసభలోనేమో స్వల్పకాలిక చర్చ చేశారు, శాసన మండలిలో నానా తండాలు పడి చివరకు 2 సార్లు వాయిదా వేసి ఆ తర్వాత అక్కడ కూడా స్వల్ప వ్యవధి చర్చ చేశారు. ఉభయ సభల్లోనేమో స్వల్ప వ్యవధి చర్చ చేసి బయట ఎందుకు దాదాపు 1.5 నుంచి అదే విషయంలో రచ్చ చేస్తున్నారు. అంటే దీన్ని ఏదో ఒక విధంగా రాజకీయ చర్చగా మరల్చి దానికి రాజకీయ ప్రయోజనం పొందాలి అని తప్ప, ఇంకోవైపున చూస్తేనేమో అవినీతి ఎందుకు జరిగింది, కల్తీ ఎందుకు జరిగింది, ఆ విషయాల కంటే కూడా మతపరంగా ఇది ముఖ్యమైనది. మీరు హిందూ మతాన్ని దెబ్బతీయడానికి చేశారు, లేకపోతే తిరుపతిని ప్రతిష్టను దెబ్బతీయడానికి చేశారని ఒక ఆరోపణ. మేం కాదు మీరే చేశారు అని. జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ మొన్న ఆయన మీడియాని పిలిచినప్పుడు ఈ అంశాలన్నీ మళ్ళీ లేవనెత్తాడు. ఆయన లేవనెత్తి మీ హయాంలో ఎక్కువ రేటు తెచ్చారు, అది వచ్చింది మీ హయాంలో, వెనక్కు పంపిందని మళ్ళీ తీసుకున్నది మీరు, కాబట్టి మీరు చేశారు అంటే దేవుడికి మీరు అపచారం చేశారంటే మీరు అపచారం చేశారని వీళ్ళు చర్చని ఇలా సాగదీసుకుంటూ నిజానికి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నదేంటి, ఒక సిబిఐ అంటే అత్యున్నత దర్యాప్తు సంస్థ, అది విచారించి ఒక నివేదిక ఇచ్చింది. మీరు ఏమనుంటే దానికి చెప్పుకోండి. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా దినేష్ కుమార్ అనే మాజీ ఐఏఎస్తో ఒక ఏకసభ్య కమిషన్ వేసింది. నిజానికి సిబిఐ విచారించాక ఏకసభ్య కమిషన్ అనేది కొంచెం విడ్డూరంగా ఉంటుంది, కానీ వేసాము ఫాలో అప్ యాక్షన్ కోసము. ఇంకా కొన్ని బయటికి రాలేదు, మేము బయట పెడతాము, ఇట్లాంటివి కూడా చెప్పారు. ఆ కమిషన్ కూడా విచారణ జరుపుతుంది. మరి అటువంటిప్పుడు నిజంగా చెప్పాలంటే మీడియాలో మాటిమాటికి మనలాంటి వాళ్ళ ముందుకు ఈ అంశం రావాల్సిన అవసరమే లేదు. కానీ ఈ చర్చ సద్దు మణిగితే అసలు ఏదో రాజకీయం ఆగిపోతుందన్న స్థాయిలో ఇది నడుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా ఖచ్చితంగా చెప్పింది కాబట్టి మీరు ఏదన్నా ఉంటే సిబిఐకి సిట్కు చెప్పండి అని. కాబట్టి దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. అందరికీ ఇది ఒక షాకే. ఇప్పుడు డివైడెడ్ మీడియా, విభజిత మీడియాలో ఇద్దరు వాళ్ళకి అనుకూలంగా వచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళేమో ఒక విషయం, వీళ్ళేమో ఒక విషయం. కానీ నిజమేమంటే సంయమనం పాటించండి, సమస్యను మీరు చర్చించండి తప్ప సాగతీయకండి అనేది సుప్రీంకోర్టు చెప్పిన ప్రధానమైన సందేశం. కాబట్టి ఆ విధంగా ఈ చర్చ బయట చర్చ ముగించి లోపల విచారణ బాగా జరుపుతారని మనం కోరుకోవాలి. ఇంకా రెండోది పరకం అనే విషయంలో అంతకుముందు రవికుమార్ నేత ఆయన చేశాడు అని చెప్పి గతంలో వచ్చిన వివాదం లేకపోతే చర్చ, ఇప్పుడు మళ్ళీ 2025లో జరిగాయి 2 అని చెప్పి స్వర్ణకుమార్ అని ఒక ఆయన, పెంచలయ్య అని ఒక ఆయన, వాటిని ఎందుకు మీరు కప్పిపుచ్చారని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి లేవనెత్తిన అంశాలు. దీని మీద కూడా చాలా నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుంటే ఎందుకు మీరు బీజేపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, మీరెందుకు మాట్లాడలేదంటే బీజేపీ నాయకుడిగా ఉన్న బోర్డు సభ్యుడు కూడా ఒక ఆయన నిన్న మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ మళ్ళీ పాతవే చెప్తారు. సో ఇప్పుడు ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద స్టోరీ, తిరుపతి పరకామని వైసీపీ
టీడీపీ తగాదా అన్నది దాని శీర్షిక. అది పరకమని పరిష్కారానికి వీళ్ళ తగాదా ఏంటి? నిజానికి వీళ్ళిద్దరు తగాదానే కాదు, మధ్యలో మూడో ఆయన కీలకమైన బీజేపీ ఆయన కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు చెప్పినందుకైనా వీళ్ళు దీన్ని విరమించి కాస్త భక్తులను ప్రశాంతంగా గోవింద గోవింద అనుకొని దిగి వచ్చే పరిస్థితి కల్పిస్తే మంచిది తప్ప ఇది ఇలాగే సాగదీస్తుంటే ఇది ఎక్కడ ముగియదు. కొసమేరపు ఏమంటే లడ్డూకు వాడి నెయ్యి పాలు కల్తీ అది ఇది అని గొడవ చేస్తున్నారు, చెయ్యాలి కూడా, చక్కదిద్దాలి. కానీ రాజమండ్రిలో పాల కల్తీతో మొదలుపెట్టి 12 మంది చచ్చిపోయారు. 13వ నిన్న ఒక బేబీ కూడా. అలాగే తెలంగాణలో విజయ డైరీ తెలంగాణ, విజయ తెలంగాణ అని పేరు చెప్పి కల్తీ పాలు అమ్ముతున్నారని తెలంగాణలో ఉన్న విజయ బోర్డు చైర్మన్ అధికారికంగా మీడియాకు ఫిర్యాదు చేశారు. అంటే ఎన్ని రకాల కల్తీలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాల్సింది పోయి దీనికి ఏదో మతము, రాజకీయాలు, పార్టీల అనుబంధాలు, నాయకుల పేర్లు కలిపి తగదగా మాత్రం ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇప్పటికే ఇది కొంచెం ప్రజలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికైనా ఇది ముగుస్తుంది అని మనం ఆశించాలి. సుప్రీంకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేదు అంటే ఒకసారి సుప్రీంకోర్టు వద్దంటే ఎవరేం మాట్లాడకూడదు కదా. అలా ఎలా బ్లాంక్ బ్యాన్ ఎందుకు ఇస్తుంది? సమస్య అటువంటిది కాదు కాబట్టి సుప్రీంకోర్టు ఇవ్వలేదు కాబట్టి మేము రెచ్చిపోయి ఇలాగే మాట్లాడుతుంటాం అంటే అది కూడా పొరపాటే. మీరు ఏమైనా నిపుణులా అని కూడా అది అడిగింది. అది మీరు వివాదాలు పెట్టుకోవడంలో నిపుణులే కానీ విషయాలు నిర్ధారించడంలో నిపుణులు కాదు కదా. కాబట్టి ఆపితే మంచిది.